జనగణమన అధినాయక జయ హే. రైట్, జనగణమన తోటి చాలా అయ్యింది. ప్రోటెన్ స్పీకర్ గారు కుర్చీలకు వచ్చిర్రు. ఎమ్మెల్యేలంతా స్పీకర్ మేడాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మీరు అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమాన త్రాసు లాంటి వారు. ప్రభుత్వం తమ మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే. ఆ తమ్ముడు సీఎం చంద్రన్న అయితే ఈ చెల్లెమ్మ ప్రతిపక్ష లీడర్ జగనన్న. మరి చిన్న సీఎం ఏడి అంటారా? సభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చెంపదెబ్బ లాంటి సమాధానం ఉంది. వర్షాలు మొదలయ్యే లోపు పెండింగ్ లో ఉన్న 20 తండాల్లో పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం. నిధులు కొరత లేదు. సేమ్ పవన్ అన్న లెక్కనే జోష్ మామూలుగా లేదు పో. ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు. కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి. స్పీకర్ అయ్యన్న సార్ లెక్కనే తెలుగులోనే సభను నడిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేలు క్వశ్చన్లు అడుగుడు, మంత్రులు సమాధానాలు చెప్పుడు. నాణ్యమైన విత్తనాలనే మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. 3 నెలల పంట కాలం తరువాత మేము చెప్పే దిగుబడి లెక్కలే మాట్లాడతాయి అధ్యక్ష. రాష్ట్రంలో నేరాల ఘోరాల మీద పోలీస్ మంత్రి లెక్కలు చెప్తే అటుకెళ్లి ప్రతిపక్షం లీడర్లు ఈ మాటలు అన్నారు. దాటవేయకండి. పైలట్ సెంటర్లో ఎప్పుడు వస్తాయి? డేట్ చెప్పమనండి అధ్యక్ష. చెప్పండి. సేమ్ టు సేమ్ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల నడుమ ఫైటింగ్ నడిచినట్టే ఉన్నది పో. ఎవ్వరు తగ్గుతలేరు. మన దేశ జనాభా ఎంత? 140 కోట్లు. కానీ వచ్చే మెడల్స్ ని వేలతో లెక్క పెడతా అధ్యక్ష. రాసుకోండి రికార్డుల్లోనే. ఇది నా స్టేట్మెంట్. ఇకపై తుఫాను హెచ్చరికల వల్ల ప్రభుత్వం ఎప్పుడైతే వ్యాధులను నిషేధిస్తుందో ఆ నిషేధిత రోజుల్లో ఉపాధి హామీ పథకం 10 దినాలుగా పరిగణిస్తాం. అరేవా బుడ్డోడు నా లెక్కనే మాట్లాడుతున్నాడని చంద్రన్న చూడండి ముసి నవ్వుతున్నాడు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం అని ఆంధ్ర అసెంబ్లీలో సపరేట్ సెట్టింగ్ వేసి స్టూడెంట్స్ తోటి మాక్ అసెంబ్లీ పెడితే గిట్ల పర్ఫార్మెన్స్ చూపించారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నడుమ కొట్లాట, స్పీకర్ పోడియం దగ్గరకు పోవడు, మార్షల్ వచ్చి గుంజుకపోవడు, సేమ్ టు సేమ్ చూపించారు. అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను. నేను మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కొడతారు లేదు నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు మా అమ్మ నన్ను కొట్టేది. ఒక్క చిన్న తప్పు చేసినా గట్టి కొట్టేది. ఇప్పుడు కూడా ఒక పదం అటు ఇటు తూలినా ఇమ్మీడియట్ గా నాకు మెసేజ్ పెడుతుంది. ఇక ఆకలరా రాజ్యాంగం ప్రతిజ్ఞ చేసి పిల్లలతోటి గ్రూప్ ఫోటో దిగిండు సీఎం సారు, మంత్రులు. కానీ స్కూల్ ఏజీలనే గిట్ల పర్ఫార్మెన్స్ చూపించారంటే పెద్దగా అయినాక పక్కా లీడరే అవుతట్టున్నారు పో.